హైందవం వివిధ విశ్వాసాల జీవన విధానాల సహజీవనంతో సమ్మేళనమైన సనాతన ధర్మమని తిరుపతి జిల్లాకు చెందిన అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కాకినాడ భోగి గణపతి పీఠంలో స్వయంభూని దర్శించిన సందర్భంగా మాట్లాడారు. తాళ్లపాక అన్నమాచార్యుల జయంతిని పురస్కరించుకుని జూన్ 19న హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్ భాస్కర ఆడిటోరియంలో భారీ సందర్శకులతో హిందూ సమ్మేళనం గ్రంథావిష్కరణ జరుగుతుందని, ఆధ్యాత్మిక ఉపాసకులను స్వయంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. స్వయంభూని దర్శించి పోస్టర్ ఆవిష్కరించి హిందూ సమ్మేళన ఆహ్వాన పత్రికను విజయశంకర స్వామి అందజేశారు. అన్నమయ్య కళాక్షేత్ర పీఠం మరియు హిందూస్ ఫర్ ఫ్యూరిటీ అండ్ ఈక్వాలిటీ అనే ఇరు సంస్థల ఆధ్వర్యంలో అన్నమయ్య పుస్తకావిష్కరణ పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనం జరుగుతుంది. హిందూ సమ్మేళనం విద్వేషము అసమానత్వాన్ని వ్యతిరేకించే హిందూ మతం అని సదస్సున్నది. హిందూ సమ్మేళనానికి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున అందరూ సాధుసంతులు అందరూ వస్తున్నారు. దాంట్లో భాగంగా భోగి గణపతి పీఠాన్ని దర్శించుకొని ప్రముఖ ఇక్కడ సాధుసంతుల ఆధ్యాత్మికవేత్తలు దూసల్ల రమణరాజు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారితో పాటు వారి భక్తగణానందరినీ కార్యక్రమానికి తీసుకొని రావడం జరిగింది. కనుక జూన్ 19వ తారీఖు జరిగే విద్వేషానికి అసమానత్వంగా వ్యతిరేకించే హిందూ మతం సదస్సుకు సమ్మేళనానికి హిందూ బంధువులందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.